ఆలోచించాం. ఆ ఋషికొండ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ని ఏం చేయాలంటే అర్థం కానిటువంటి పరిస్థితి. కొన్ని ఏదైనా టూరిజంకి ఇద్దామని అంటే పెద్ద పెద్ద ఏదైతే బెడ్రూమ్స్ అంటే మరి 20 మంది 30 మంది ఉండేటువంటి బెడ్రూమ్స్ని మనం ఎట్లా మనం టూరిజంగా ఇవ్వగలుగుతాం? మరి అదేవిధంగా పెద్ద విలాసవంతమైన డైనింగ్ హాల్స్ అంటే టూరిజంకి ఇవ్వడానికి లేకుండా అవుతూ ఉంది. కొన్ని ప్రభుత్వం ఉపయోగించుకుందామంటే అంత విలాసవంతమైనటువంటి భవనాలు అవసరం లేనటువంటి పరిస్థితి. మరి పెద్ద పెద్ద ఏదైతే వాష్రూమ్స్ అంటే ఎంత వెచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి అదే ఋషికొండ అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉత్తరాంధ్రకు కానీ విశాఖపట్నానికి కానీ ఈ యొక్క ప్రాధాన్యత ఒక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి. ఒక టూరిజం రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి. ఒక సినీ ఆటోగ్రఫీ ఇండస్ట్రీకి రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే విశాఖపట్నం అంటే ఒక అందాలమైనటువంటి నగరం, ఒక ప్రశాంతమైనటువంటి నగరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా అందరూ మెప్పించేటువంటి నగరం. అందరూ కూడా విశాఖ అంటే అభిమానించేటువంటి నగరం. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ నగరానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేయడం ద్వారానే ఉత్తరాంధ్రకు పోలవరం జలాలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, నువ్వు 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపించావు తప్ప మరి నిజంగా ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తుంటే ఈరోజు మరి ఏదైతే ఆ పుష్కరం నుంచి అదేవిధంగా పురుషోత్తంపట్నం నుంచి వేళ విశాఖకు మరి ఉత్తరాంధ్రకు నీళ్ళు వచ్చేయండేవి. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1200 కోట్ల రూపాయలు మొన్ననే ఫస్ట్ ఫేజ్లో నిధులు కేటాయించడం కాదు, టెండర్లు పిలిచి 2025 అంటే ఈ సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇవాళ నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల్లో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ₹1 ఖర్చు పెట్టలా, ఒక్క సిమెంట్ బస్తాకు చేయలా, మరి ఒక్క తట్ట మట్టి తీయలా. అంటే కేవలం మరి ఆ రోజు నీ లూటి దోపిడీ కోసమే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడవు తప్ప ఎక్కడ అభివృద్ధికి సంక్షేమం గురించి ఎక్కడ చేయనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఏదైతే మన ప్రాధాన్యతాపరంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మన ప్రాధాన్యతనివ్వాలి. అందులో భాగంగానే ఏదైతే 80% పైబడి పూర్తయినటువంటి వంశధార అదేవిధంగా తోటపల్లి ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఈ సంవత్సరంలో పూర్తి చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇద్దామనేటువంటి ఆలోచన కానీ అదేవిధంగా వంశధార నాగావళి చంపావతి ఈ యొక్క అనుసంధానం కూడా పూర్తి చేసి ఈ యొక్క ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేసి అంటే ఒక ప్రాంతంలో అధిక ఉండి ఇంకొక ప్రాంతంలో అత్యల్ప వర్షం ఉన్నా కూడా భవిష్యత్తులో కరువు అనేది లేకుండా చేయలేనటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ అభివృద్ధికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మరి పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ భీమిలి నియోజకవర్గం విచ్చేసినప్పుడు మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మరి గంటా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి మా ఇతర నాయకులకు ఇప్పుడే కూడా చెప్పారు, ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమంగా రేపు భవిష్యత్తులో కూడా జనసేన కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా టేకప్ చేసుకుంటారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమం టేకప్ చేసుకుంటారు. గవర్నమెంట్ కార్యక్రమం అనేటప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం 3 పార్టీలు కలిపి చేసుకుంటాం. ఇది ఏ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద పార్టీ పరమైన కార్యక్రమం అంటే ఒక సభ్యత్వ నమోదు ఎట్లా చేసుకున్నాము, లేకపోతే ఒక మహానాడు ఎట్లా నిర్వహించుకున్నాము, అదేవిధంగా డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇది క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్. ఇదే రకమైన కార్యక్రమాలు బీజేపీకి ఉంటాయి, అదేవిధంగా జనసేనకి కూడా పార్టీలు ఉంటాయి. అంచేత ఉమ్మడిగా ప్రభుత్వంలో పనిచేస్తాం, పార్టీ పరంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎస్ 2027 డిసెంబర్ కల్లా పోలవరం దానికి తగినటువంటి రీతిలో లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఆ రోజు 9 దగ్గర 18 నెలలు ఆ రోజు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఆ రోజు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు అయితే ఇంకా భవిష్యత్తులో పూర్తి కాదనేటువంటి విధంగా సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆల్రెడీ మన జనవరిలో ప్రారంభించాం.
రేపు డిసెంబర్ కల్లా పూర్తి అయ్యేటువంటి విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం. ఏదైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆల్రెడీ గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభించాం. గ్యాప్ 2 రేపు నవంబర్లో ప్రారంభిస్తాం. ఈ రకంగా 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా పోలవరం ఏ ప్రాజెక్ట్ ఎత్తు అనేది 45.72 మీటర్లు. ఇందులో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానాలకి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 అని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కేంద్రానికి ఏదైతే పర్మిషన్ కోసం పెట్టాడో దానిలో భాగంగా ఇప్పుడు 45.72 మీటర్లకి ఎత్తుగే పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఏదైతే వాటర్ని ఏదైతే రిజర్వ్ చేస్తామో ప్రాజెక్టులో అది 41.15కి ఫస్ట్ ఫేజ్లో వాటర్ని రిజర్వ్ చేసుకుని ఆ 41.5 మీటర్లకి వాటర్ని రిజర్వ్ చేయడం ద్వారా ఏదైతే ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నిర్వాసితులకి R&R అవన్నీ కూడా ప్యాకేజీలన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ఆ సెకండ్ ఫేజ్ అంటే 45.7 మీటర్లకు కూడా ఏదైతే వెనక ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి R&R ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి 100% కూడా 45.72 మీటర్లకే పోలవరాన్ని పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు కానీ అటు రాయలసీమకు అందించేటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం అనేది. ఎందుకంటే ఆ నిర్వాసితులను కూడా మోసం దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవేళ మీరు నిర్వాసితులను వెళ్ళి అడగండి. పోలవరం నిర్వాసితులను 2016లో వాళ్ళకి 900 కోట్ల రూపాయలు 2016లో వాళ్ళ అకౌంట్లో పడ్డాయి నిర్వాసితులకి. మళ్ళీ మొన్న 2025 జనవరిలో మళ్ళీ వాళ్ళకి 990 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడ్డాయి. మొన్న నిర్వాసితులు చెప్పారు పోలవరం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి మాకు అకౌంట్లో అమౌంట్స్ పడ్డాయి తప్ప మధ్యలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క పైసా కూడా నిర్వాసితులకు రాలేదు. నిర్వాసితులకు రాలేకపోవచ్చు. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు 14-19లో పోలవరం నిర్మాణం చేసేటప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు పెట్టి ఆ రోజు 72% పరిగెట్టించి పనిచేసాం పోలవరాన్ని. 14-19లో చేసినటువంటి పనుల నిమిత్తం నిధులు 19-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం రియంబర్స్మెంట్ 3,700 కోట్లు చేస్తే ఆ డబ్బుల్ని పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ సొమ్ముని పోలవరం నిర్వాసులకు ఖర్చు పెట్టకుండా వేరే రకంగా దారి మళ్లించారు. అంటే పోలవరం యొక్క నిధులను కూడా రైతుల యొక్క నిధులను కూడా మరి దారి మళ్లించినటువంటి దయానీయమైనటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు పోలవరం 72% పూర్తయిందని నేను చెప్పట్లేదు, డైరెక్ట్ సిడబ్ల్యూసీ చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు మీరు నేను చెప్పేది కాదు, దీనికి గవర్నమెంట్ కూడా సిడబ్ల్యూసీ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. వాళ్ళు చెప్పారు ఏది 2014-2019కి 72% పూర్తయిందని చెప్పి. తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆయన పాలనా